మురుడేశ్వర ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడి ప్రత్యేకత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల్ తాలూకాలో ఒక పట్టణం ఉంది. ఈ పట్టణం శివుని పుణ్యక్షేత్రంగా రూపొందింది. ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ప్రపంచంలోనే అతి పొడవైన శివుని విగ్రహంగా పేరొందింది. ఈ పట్టణంలో ఉన్న శివాలయంలో ఉన్న ప్రధాన దైవం శివుడు మురుడేశ్వరుడిగా అర్చింపబడుతూ ఉన్నాడు. మురుడేశ్వర ఆలయం కందక పర్వతం మీద ఉంది. మూడు వైపులా అరేబియా సముద్రం ఆవరించి ఉండడం ఆకర్షణగా నిలుస్తుంది. ఈ దేవాలయ గాలి గోపురం 20 అంతస్తుల వరకు ఉంటుంది. దేవాలయానికి వెళ్లే మార్గంలో 2 నిజమైన ఏనుగులు దర్శనమిస్తాయి. మురుడేశ్వర కోట దేవాలయం వెనక భాగంలో ఉంటుంది. ఈ కోటని హిందూ రాజులు పునరుద్ధరించారు. శివుని విగ్రహం ఆలయ సముదాయంలోనున్న ఈ శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది. ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం. 123 అడుగుల ఎత్తు, 37 మీటర్ల ఎత్తు కలిగిన ఉంటుంది. ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏళ్లు పట్టిందని తెలిపారు. శివమోకకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి ₹1 కోటి ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారు. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఉంది. సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తూ ఉండడం విశేషం. త్రేతాయుగంలో రావణాసురుడు శివుని దర్శనం కొరకు అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆ లింగం ఎక్కడ పడితే అక్కడ స్థాపితమై అక్కడ నుండి తిరిగి యథాశక్త్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠింపజేస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయ్యిందని భావించి సంధ్యా వార్చుకోవడానికి సంసిద్ధుడవుతాడు. రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. రావణాసురుడు సంధ్యా వార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్టు 3 సార్లు పిలుస్తాడు. సంధ్యా మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద మొట్టుతాడు. గణపతి నెత్తికి గుంట కూడా పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ. మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.